పాలకోవా మీ అందమైన చేతులతో ఛానల్కి ఒక లైక్ కొట్టేశారనుకోండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారనుకోండి. వీడియోని మొదలు పెట్టేద్దాం. ఇవాళ మన ఇంట్లో పాలు మరిగే ఆ మధురమైన వాసనకి ఒకే ఒక కారణం, మన ఇంట్లో చేయబోతున్నాం పాలకోవా. తాజాగా తీసుకొచ్చిన పాలని మితమైన మంట మీద పెట్టి ఓపికగా కలుపుతూ ఉంటే ఆ పాలు మెల్లగా చిక్కపడుతూ క్రీమీగా అయిపోతాయి. అదే స్టేజ్లో మనం కావాల్సినంత పంచదార వేస్తే పాలు ఉప్పొంగుతూ నాట్యం చేస్తాయి. మళ్ళీ ఓపికగా కలిపితే గిల్లి గిల్లిగా మారిపోయి గుమ్మడికాయ హల్వాలా ఉంటుంది. అప్పుడే కొంచెం యాలకుల పొడి, చివరి దశలో కాస్త నెయ్యి వేసామంటే ఆలస్యం లేకుండా మన ఇంట్లో రెడీ అయిపోతుంది. వంటింట్లో మొత్తం మిఠాయి వాసన వచ్చినట్టే. ప్లేట్లో వేసి చల్లారాక దీన్ని ముక్కలుగా చేసుకొని తిన్నా బాగుంటుంది, లేకుంటే అలాగే తిన్నా కూడా బాగుంటుంది. బయట షాప్ పాలకోవా గురించి కూడా మర్చిపోతారు. పండగలకైనా సడన్ స్వీట్కైనా ఎప్పుడైనా చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఈ పాలకోవా. ఇలాంటి మరిన్ని వంటలు మీకు కావాలంటే మీరు ఏం చేయాలండి, మన ఛానల్ని ఫాలో అయిపోవాలి. మీరు ఏం చేస్తారు, మీరు ఈ వీడియోని చూసి పాలకోవాని ట్రై చేసి డీటెయిల్డ్ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఉందండి, కావాలంటే చూసేయండి. అలాగే ఛానల్ని ఫాలో చేసేయండి.